వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. ఇప్పుడు మనం భర్త మహాశైలకి విజ్ఞప్తి సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం. భారీ ఫైట్లు, మాస్ ఎలిమెంట్స్, మాస్ మహారాజా టైటిల్ ఈసారి పక్కన పెట్టేశారా? అయితే రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి నిజంగా కొత్తగా కనిపించాడా అని చూద్దాం. ఫ్యామిలీ డాక్టర్ చెప్పాడంటూ మాస్ను పక్కన పెట్టి ఒక ఫ్యామిలీ కథని ఎంచుకున్న రవితేజ దానికి సున్నితమైన కథలకి పేరున్న కిషోర్ తిరుమల డైరెక్టర్ కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కథాంశాన్ని, సంఘర్షణని క్లాస్గా చెప్పడంలో కిషోర్ తిరుమలకి మంచి గ్రిప్ ఉంటుంది. కానీ ఈసారి ఆయన థిన్ స్టోరీ లైన్ తీసుకున్నారేమో అని అనిపిస్తుంది. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే హీరో కథ ఇది. ఇలాంటి కథలు మనం ముందే చాలాసార్లు చూసాం. అయితే హాస్యంపై మాత్రం దర్శకుడు స్పెషల్ కేర్ తీసుకున్నాడు. సందర్భోచితమైన కామెడీతో సినిమా సరదాగా సాగుతుంది. రవితేజ ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాడు. లుక్, పాత్రలో ఒదిగిపోయిన తీరు, అలవోకగా వినోదం పంచే స్టైల్ బాగుంది. స్పెయిన్ నేపథ్యంలో మొదలయ్యే కథ సత్య, వెన్నెల కిషోర్, సునీల్లతో మంచి నవ్వులు పంచుతుంది. మానసా శెట్టి ఎంట్రీ తర్వాత సినిమా మరింత సందడిగా మారుతుంది. విరామం వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో సంఘర్షణ తగ్గిపోతుంది. కొత్తదనం మాత్రం కనిపించదు. కాకపోతే బాబాయ్ అంటూ త్రినేత్ర పాత్ర చేసే హంగామా కాస్త నవ్వుల డోసుని పెంచుతుంది. స్పెయినా పెయినా అంటూ కథలో కొత్త టెన్షన్ మొదలవుతుంది. దాంతో పతాక సన్నివేశాల్లో సంఘర్షణ మోతాదు పెరుగుతుందేమో అనుకుంటాం. కానీ అందుకు భిన్నంగా ఇలాంటి సమస్యలకు ఓ కొత్త పరిష్కారాన్ని చూపించి కథానాయకుడితో ఓ కొత్త విషయాన్ని చెప్పించి కథను ముగించారు. చాలాసార్లు చూసినట్టుగా అసలు ఉందా లేదా అనిపించే కథతోనే దర్శకుడు నవ్వులు పండించాడు. సోషల్ మీడియాను అనుసరించే వాళ్ళను ఇందులోని సంభాషణలు మరింత అలరిస్తాయి. పాటలకు తగ్గట్టుగా సన్నివేశాల రచన సాగలేదనిపిస్తుంది. మొత్తంగా కాలక్షేపానికి ఏమాత్రం డోకా లేదు. సునీల్, వెన్నెల కిషోర్, సత్య, మురళీధర్ గౌడ్, రోహన్ వీళ్ళ కామెడీనే ఈ సినిమాకి పెద్ద బలం. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బాగా కుదిరాయి. స్పెయిన్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. బీమ్స్ పాటలు సినిమాకి ప్లస్. గత సినిమాలతో పోలిస్తే రవితేజకి ఒక రిలీఫ్ మూవీ అనిపిస్తుంది. గాఢమైన కథ కోసం చూస్తే నిరాశే, కానీ నవ్వులు పంచే కాలక్షేపం అయితే ఇస్తుంది ఈ మూవీ. ఫైనల్గా భర్త మహాశైలకు విజ్ఞప్తి నవ్వులు పంచుతుంది. మీకు ఈ సినిమా ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి, లైక్ కూడా కొట్టండి.